ఏపీలోనే ఎంపీగా గెలుపు వెంటనే అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి. కొత్త నాయకుడి భుజాలపై పెద్ద బాధ్యత పడిందా? కేంద్ర మంత్రి పదవి ఆయనకు సవాల్గా మారిందా? రాజధాని అభివృద్ధిలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? వెనకబడిన గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారా? 30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటారన్న మాట నిలబెట్టుకుంటారా? ప్రజలు నమ్మి ఇచ్చిన అవకాశాన్ని ఆ కేంద్ర మంత్రి ఎలా సద్వినియోగం చేసుకుంటారు? ఇంతకీ ఎవరా లీడర్? లెట్స్ వాచ్. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీలోనే కాదు, ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది ఈ పేరు. సంపన్నుడైన పెమ్మసాని గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే పోటీ చేయాలనుకున్నా అప్పట్లో పెమ్మసానికి పరిస్థితులు అనుకూలించలేదు. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో గుంటూరు నుంచి పోటీకి ఆయనకు ఈసారి అవకాశం లభించింది. గుంటూరు చరిత్రలోనే రెండో కేంద్ర మంత్రిగా పదవి పొందారు పెమ్మసాని. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన 9వ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. వారిలో ఎన్జీ రంగా వంటి ఉద్దండులు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త రఘురామయ్యకి మాత్రమే గుంటూరు ఎంపీగా కేంద్ర కేబినెట్ లో అవకాశం వచ్చింది. ఆయన 4 సార్లు గెలిచారు. ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు కూడా 4 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. గల్లా జయదేవ్ 2 సార్లు గెలిచారు. వీరెవరికీ కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు. 2014 నుంచి 2018 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు 2 టీడీపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం వచ్చింది. అప్పట్లో మోదీ మంత్రివర్గంలో టీడీపీ కోటాలో పూసపాటి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రులయ్యారు. మళ్లీ ఇప్పుడు ఏపీ నుంచి గుంటూరు వాసి యువ నాయకుడు పెమ్మసానికి ఆ ఛాన్స్ దక్కింది. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే సినిమా డైలాగ్ గుర్తుండే ఉంటుంది. అలాగే పదవికి ముందు ఒక లెక్క, పదవి వచ్చాక మరో లెక్క అనే విధంగా కేంద్ర మంత్రి పదవి పెమ్మసానికి సవాల్గా మారబోతుంది. ఆ సవాల్ని స్వీకరించి మరీ గ్రామీణాభివృద్ధి శాఖని ఏరికోరి తీసుకున్నారట పెమ్మసాని. అందులో రాజధాని అభివృద్ధి ప్రధానాంశమని చెప్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని ప్రాంతం, ఆ చుట్టుపక్కల గ్రామాలకు అభివృద్ధి అందని ద్రాక్షలా మారింది. ఇప్పుడు ఈ అంశాలన్నీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసానికి సవాలుగా మారాయట. సంక్షేమ పథకాల కంటే అభివృద్ధే ముద్దు అంటూ కూటమికి జైకుట్టారు రాష్ట్ర ప్రజలు. అత్యధిక సీట్లతో దేశ చరిత్రలోని రికార్డు స్థాయిలో టీడీపీ కూటమిని గెలిపించారు. కేంద్రంలోనూ కీలకంగా మారింది టీడీపీ. ఎన్నో అవసరాలు, ఆకాంక్షల మధ్య కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని అమరావతి అభివృద్ధిపై దృష్టి పెడతారని రాజధాని ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గుంటూరు ఎంపీ గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే చర్చ నడుస్తోంది. పెమ్మసాని స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం కావడంతో కేంద్ర మంత్రిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం గత 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి తర్వాత పల్నాడు ప్రాంతంపై పెడతారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆర్థికంగా స్థిరపడి డాక్టర్గా మంచి గుర్తింపు ఉన్న ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చానని, 30 సంవత్సరాలు ప్రజా జీవితం గడుపుతారని పెమ్మసాని చాలాసార్లు చెప్పారు. ఆ విషయంతో ముందుకెళ్లాలంటే తీసుకున్న పదవికి ఆయన న్యాయం చేయాలి. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పదంలో నడిపించాలి. అప్పుడే జనం గుండెల్లో నిలిచిపోతారో పెమ్మసాని. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి పదవితో గుంటూరుకి మహర్దశ పట్టిందన్న అభిప్రాయం అందరిలో ఉంది. పెమ్మసాని తన ముద్ర గుంటూరులోనే కాదు, రాష్ట్రమంతా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారట. అధినేత అండదండలతో పెమ్మసాని ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తారని ఆశగా ఎదురుచూస్తోంది యువత కూడా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండో కేంద్ర మంత్రిగా అనుకునే అవకాశం లభించింది పెమ్మసానికి. కేంద్ర మంత్రిగా అభివృద్ధిని పరుగులు పెట్టించి 30 సంవత్సరాలు రాజకీయాలలో ఉండాలన్న సంకల్పంతో ఉన్న పెమ్మసానికి తొలి అడుగులోనే అద్భుతమైన అవకాశం లభించింది. గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాజకీయంగా ఆయన మరింత ఎదగాలని కోరుకుంటోంది రాష్ట్ర ప్రజానీకమంతా.